సరే ఎన్నో టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి, మనం కూడా చూస్తూనే ఉన్నాం. అంత పోటీని తట్టుకొని ఒక నమ్మకంగా శ్రీ గాయత్రినే ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు ఎన్నుకోవాలి అంటే ఒక విషయానికి వచ్చినప్పుడు, సహజంగా ఇవాళ రేపు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ, ఒక కస్టమర్ యొక్క మెంటాలిటీ థాట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక యాత్రకి సంకల్పించుకోవాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ని వారు ముందుగానే వారు ఆచరణలో పెట్టే కంటే ముందే ఫస్ట్ మార్కెట్లో చూస్ చేసుకున్నటువంటి ఒక ట్రావెల్ ఆపరేటర్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు రెండు రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి సర్వీస్, రెండోది బడ్జెట్. సర్వీస్ అండ్ బడ్జెట్ రెండు మనము బేరీ చేసినప్పుడు, రెండిట్లో మనం కంపేర్ చేసినప్పుడు కైలాష్ మానసరోవర్ యాత్ర లాంటి ఈ యాత్రలకి సహజంగా బడ్జెట్ అనేటువంటిది పక్కకు పెట్టి వారికి కావాల్సినటువంటి ఒక సర్వీస్ ఉందా లేదా అనేటువంటిదే మెయిన్గా చూస్తారమ్మా. నెంబర్ 1. అందులోనే బయట కైలాష్ మానసరోవర్ యాత్రలకి వేరే వేరే ఆపరేటర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో వాటికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేట్ చేసేటువంటి ఈ యొక్క యాత్రా ప్యాకేజెస్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్సియేషన్ ఉంటుందని చెప్పొచ్చు అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ టు హైదరాబాద్ ఏదో కాస్త ఒక XYZ అమౌంట్లో కైలాష్ యాత్ర అని చెప్పడం అనేటువంటి అమౌంట్ చెప్పగానే ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు అన్నీ ఇంక్లూడ్ చేసి అందులో మనం ప్యాకేజ్ ఇస్తున్నామా లేదా ఎక్స్క్లూడ్ చేసి ఇస్తున్నామా అనేటువంటిది చూడడం ఒకటి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళిన తర్వాత చైనా, ఇలా అందరు ఏజెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎక్స్ట్రా అక్కడ ఎక్స్ట్రా అని మళ్ళీ మన దగ్గర నుంచి ఒక 30,000-40,000 ఎక్స్ట్రాక్ట్ చేసి చివరికి ఆ ప్యాకేజ్ అమౌంట్ని ఎక్కడికో తీసుకెళ్ళడం. సో అలాంటివంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇక్కడ జరగదు. మెయిన్ థింగ్ ఇదంతా హై ఆల్టిట్యూడ్ పాయింట్. తక్లాకోట్ అనేటువంటి ఒక ప్లేస్లో మనం కంపల్సరీగా వీరికి వెళ్ళేటప్పుడే కైలాష్ యాత్రకి 2 నైట్ హాల్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ 2 నైట్ హాల్స్ ఇవ్వడం అనేటువంటిది ఐటనర్లో ఎలా మెన్షన్ చేసి ఉంటారు? 2 నైట్ హాల్స్ అంటే తక్లాకోట్ అని ఇచ్చి ఉంటారు. ఆ 2 నైట్ హాల్స్ కైలాష్ వెళ్ళకముందు ఇస్తే మనకు ఉపయోగం బాడీ అడ్జస్ట్ అవ్వడానికి. కైలాష్ యాత్రకు వెళ్ళే కంటే ముందు ఒక రోజు నైట్ హాల్ట్ ఇచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకో రోజు నైట్ హాల్ట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? అడ్జస్ట్మెంటే కానప్పుడు కైలాష్ యాత్రకు వెళ్ళేదే పరిక్రమ చేయాలని మెయిన్ ఉద్దేశంతో. ఇక్కడ అక్లమటైజేషన్ కాకపోతే మానసరోవర్ వెళ్ళిన తర్వాత డౌన్ అయిపోతారు. యమద్వార వెలిగిన తర్వాత ఓపిక లేక అది కూడా అతి కష్టం మీద 1 డే పరిక్రమ చేసి బ్యాక్ వస్తారు. మరి 3 days పరిక్రమ చేయాలన్నటువంటి యొక్క ఇంటెన్షన్ అంతా కూడా అట్లనే మిగిలిపోయి ఉంటుందమ్మా అది. సో అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని మళ్ళీ అంత ఖర్చు పెట్టుకొని పోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి యాత్ర చేయాలని సంకల్పం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు కైలాష్ యాత్రలో. మళ్ళీ ఇంకొకరితో కైలాష్ యాత్ర పోవాలంటే ఇంటెన్షన్ ఉంటుంది. అలా కాకుండా ఈ తక్లాకోట్ పాయింట్లో 2 నైట్ హాల్స్ వెళ్ళేటప్పుడే ఇచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా 1 నైట్ హాల్ట్ కంపల్సరీ మనం ఇవ్వగలిగితే వారి బాడీ అడ్జస్ట్ అవుతుంది పెద్దవాళ్ళకి కాబట్టి. అప్పుడైతేనే పరిక్రమ చేయగలరు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే ఈ తక్లాకోట్ అనేటువంటి రీజియన్లో 3 నైట్ హాల్స్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ అమ్మ.